T20 వరల్డ్ కప్ ఇండియన్ క్రికెట్ టీమ్ స్క్వాడ్ ని ఇండియన్ సెలెక్షన్ కమిటీ అనౌన్స్ చేశారు. 15 మెంబర్ స్క్వాడ్ లో ఒక సర్ప్రైజింగ్ ఇన్క్లూజన్ ఉంటే మరొక సర్ప్రైజింగ్ ఎక్స్క్లూషన్ కూడా ఉంది. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉండే ఇప్పటి వరకు తనకి T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ స్మాట్ లో అద్భుతంగా రాణించి ఫైనల్లో హర్యానాకి అగేన్స్ట్ గా అద్భుతమైన సెంచరీతో జార్ఖండ్ ని ఛాంపియన్ గా నిలిపాడు అండ్ తనకి అవకాశం లభించింది. ఒకసారి 15 మందితో కూడిన టీం ని కనుక చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ యాజ్ అన్ ఓపెనర్ అండ్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్, ఆ తర్వాత అద్భుతమైన ఫామ్ లో ఉన్న తిలక్ వర్మకి చోటు దక్కింది. హార్దిక్ పాండ్యా నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ 5th T20లో అద్భుతమైన ప్రదర్శన. ఆ తర్వాత శివం దూబే, అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. శుభ్మన్ గిల్ కంటే ముందు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉండే, ఆ తర్వాత శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు టీమ్ లో ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళీ తిరిగి అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అయ్యాడు. రింకు సింగ్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ అండ్ ఇషాన్ కిషన్. ఈ టీం ని చూస్తే మాత్రం సెలెక్టర్లు కరెంట్ ఫామ్ ని కన్సిడర్ చేసినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ టీం విషయంలో మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ఫ్యాన్స్ ఈ టీం ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. ఈసారి సెలెక్షన్ కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా ఇండియా అమెరికా అండ్ వెస్టిండీస్ లో జరిగిన T20 వరల్డ్ కప్ ని కైవసం చేసుకుంది అండ్ ఈసారి కూడా ఈ స్ట్రాంగ్ టీమ్ తో కైవసం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ టీం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి.